హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి 2023 టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సామాన్య శాస్త్రం అండి, సైన్స్లో భాగంగా మనం ఇక్కడ నెక్స్ట్ లెసన్ కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి వాళ్ళంటే చూడండి. ఇప్పుడైతే మనం థర్డ్ లెసన్ చూసుకోబోతున్నాం. ఉష్ణము అంటే హీట్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలి, న్యూ టెక్స్ట్ బుక్సే. ఓకే, 2022 టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే లెసన్ నేమ్స్ కూడా మారిపోయి ఉన్నాయి. కొంచెం మ్యాటర్ కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా బిట్స్ అనేటివి రావడం జరిగింది. ఇక్కడ 2023 సంబంధించిన మాత్రమే చదువుకోవాలి బుక్స్ అనేటివి నెక్స్ట్ ఎగ్జామ్స్కి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చదువుకోండి. ఇక్కడ మేము 3rd నుంచి 6th వరకు కూడా ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాము. అవి వినేయండి, మన ప్లేలిస్ట్లో ఏదైతే ఉందో అక్కడ మీరు చూడొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, అక్కడైనా మీరు డైరెక్ట్ అక్కడ చూడొచ్చు. క్లాసెస్ అనేటివి 3rd to 6th 7th అనేటివి మీకు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ వినండి. మన యాప్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ కూడా, అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు మొత్తం టెస్టులన్నీ ప్రాక్టీస్ చేయించండి. డిఎస్సికి సంబంధించి టెస్టులన్నీ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 3rd నుంచి 8th వరకు క్లాస్ వైజ్ ఉంటుంది. దాంట్లోనూ మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఈ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఈ సంబంధించిన న్యూ టెక్స్ట్ బుక్స్ వీడియోస్ ఉంటాయి. టెస్టులు మీకు చూసినట్టయితే టెస్టులు ఉంటాయి, క్లాస్ వైజ్, లెసన్ వైజ్, మరియు పీడిఎఫ్స్ కూడా మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది జరిగింది ఎవ్రీ సబ్జెక్ట్. సో ఇక్కడ మీకు 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు అదనంగా ఇక్కడ మీకు జాయిన్ చేయడం అనేది జరిగింది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాసెస్ ఇక్కడ మనకు యూట్యూబ్లో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ మనమే ఇంకా యాప్లో మీకు అందించడం జరిగింది. సేమ్ మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తామో ఆ విధంగానే మీకు ఇక్కడ అందించడం జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుండా చేయండి, చేసిన వాళ్ళు ఉంటే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఉష్ణము, ఓకే, ఉన్ని వస్త్రాలు జంతువుల నుంచి వచ్చే దారాలతో తయారు చేయడం అనేది జరుగుతుందండి. ఉన్ని వస్తువులు అనేటివి ఈ షీప్స్ ఉన్నాయి కదా, సో వాటి నుంచి మనము ఉన్ని అనేది తీసుకొని కొన్ని ప్రాంతాల్లో ఒంటెల్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగ ఉన్ని వస్తువులు అనేటివి మనం జంతువుల నుంచి పొందుతామండి. ఇక్కడ నూలు వస్త్రాలు ఏమైతే ఉన్నాయో మొక్కల నుంచి మనం పొందుతూ ఉంటాము. నూలు వస్త్రాలు మొక్కల నుంచి వచ్చేటువంటి దారాలతో మనము తయారు చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాము. శీతాకాలంలో ఏం చేస్తామంటే మనము బయట చాలా చలిగా ఉంటుంది కాబట్టి మనము ఉన్ని దుస్తులు అనేటివి ధరిస్తాము. ఎందుకు? చాలా వెచ్చగా ఉంటుంది కాబట్టి. ఎందుకు వెచ్చదనం ఇస్తుంది అంటే మనకి ఇక్కడ ఆ ఉన్ని వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో గాలి అనేది నిల్వ ఉంటుంది వాటిల్లో. సో మనకి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది బయటికి పోనీయకుండా చేస్తుంది. అందుకే మన శరీరాన్ని వెచ్చగా ఉంచడం అనేది జరుగుతుందండి. వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? చలి కోసం అని చెప్పి మనమే కప్పుకుంటూ ఉంటాం. సో దానికి కూడా మనం చూసినట్టయితే వేడిగా ఉన్నప్పుడు మనము లేత రంగు నూలు వస్త్రాలు అనేటివి ధరిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి మనకు చల్లదనాన్ని ఇస్తాయి. ఎందుకని లేత రంగే ముదురు రంగు ఎందుకు అనేది మనం ఇక్కడ ముందు ప్రయోగాల ద్వారా చూడడం అనేది జరుగుతుంది. వేడి మరియు చల్లదనము గురించి మనం ఇక్కడ నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్టయితే అంత అప్లికేషన్ టైపే ఉంటుందండి, డైరెక్ట్ బిట్స్ ఏమి లేవు ఇక్కడ మనకు. ఆల్మోస్ట్ అప్లికేషన్ టైపే ఉంటుంది. సో కంపల్సరీ మీరు టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ సంబంధించి టెస్ట్లు అనేటివి యాడ్ చేసేస్తున్నాం, చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ వినండి, యూట్యూబ్ క్లాస్ ఉంటుంది కదా, ఈ క్లాస్ లెసన్ అంతా వినండి. అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్ సంబంధించి కూడా మీకు నైట్ లోపు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మన యాప్లో, ఆ కోర్సులో. నెక్స్ట్ చూసినట్టయితే ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని ఎలా కొలుస్తాము అంటే ఉష్ణోగ్రత అంటామండి. అంటే నమ్మదగినటువంటి కొలత ఏంటి అంటే ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతను మనము థర్మామీటర్ యూజ్ చేసుకొని కొలవడం అనేది జరుగుతుంది. అంటే ఆ వస్తువు అనేది ఎంత వేడి కలిగి ఉంది అనేది, ఓకే, వెచ్చదనం అనేది ఉంటుంది కదా, ఆ వెచ్చదనం, ఆ వేడి అనేది ఎంత మోతాదులో ఉంది అని కొలవడానికి మనం ఇక్కడ థర్మామీటర్ అనేటువంటి పరికరాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని యూజ్ చేసుకొని మనము ఉష్ణోగ్రతని కొలుస్తాం, టెంపరేచర్. ఓకే, ఈ ఉష్ణోగ్రతను కొలవడం చూసినట్టయితే మనకు 2 టైప్స్ ఉన్నాయి. మనకు శరీరాన్ని కొలిచేది మనకు క్లినికల్ థర్మామీటర్ అండి. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ని మనం క్లినికల్ థర్మామీటర్ అంటాము. ఇంకొకటి కూడా ఉంది, ప్రయోగశాల థర్మామీటర్ అని చెప్పి, అది మనకు ముందు చూద్దామండి. శరీర ఉష్ణోగ్రతకైతే మనం ఇక్కడ ఈ క్లినికల్ థర్మామీటర్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం నాలిక కింద కనుక పెట్టుకున్నామంటే కనుక అది ఎంత ఉష్ణోగ్రత ఉందని చెప్పి జస్ట్ ఒక 1 or 2 minutes పెట్టుకున్నామంటే మనకు ఉష్ణోగ్రత ఎంత ఉందనేది మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. క్లినికల్ థర్మామీటర్ పొడవైన ఇరుకైన ఏకరీతి గాజు గొట్టాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇది పిక్చర్ చూడండి, ఈ విధంగా మనకు ఉంటుందండి, పొడవుగా, ఓకే, ఇరుకుగా ఏకరీతి గాజు గొట్టం కలిగి ఉంటుంది. అంటే
ఒకే రకమైనటువంటి గాజు బొమ్మలాగా గాజు ఉన్నట్టుగా ఉంటుంది మనకి. దానికి ఒక చివర ఏముంటుందంటే బల్బ్ అనేది ఉంటుందండి. ఆ బల్బులోనే మనకు పాదరసం అనేది ఉంటుంది. ఓకే, మెర్క్యూరీ అని అంటాం ఇంగ్లీష్లో. బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళం అనేది చూడడం అనేది జరుగుతుంది. మనకు తెలిసిందే కదా, పాదరసం అనేది మెరుస్తూ ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే థర్మామీటర్ పైన స్కేల్ కూడా గుర్తించడం జరుగుతుంది. మనము దాన్ని చదువుకోవడానికి మనము సెల్సియస్ రూపంలో మనం దాన్ని యూస్ చేసుకుంటాం. ఓకే, డిగ్రీస్ సెల్సియస్ సంథింగ్ మనకు 37 డిగ్రీస్ సెల్సియస్, 48 డిగ్రీస్ సెల్సియస్, సో ఈ విధంగా మనం చదువుకుంటూ ఉంటాము. థర్మామీటర్లో అయితే మనము సెల్సియస్గా చూసుకుంటూ ఉంటామండి. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకొక క్వశ్చన్ అనేది రావచ్చు. పైన చూడండి, ఇది సెల్సియస్, ఇదైతే మనకు ఫారెన్ హీట్ అండి. ఇక్కడ సెల్సియస్ చూసినట్టయితే ఎక్కడి నుంచి స్టార్టింగ్ అయింది, 35 సెల్సియస్ నుంచి 42 సెల్సియస్ వరకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఫారెన్ హీట్ చూసినట్టయితే 94 డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి 108 డిగ్రీస్ ఫారెన్ హీట్ వరకు మాత్రమే ఉంటుంది. సెల్సియస్ అయితే 35 నుంచి 42 వరకు ఉంటుందండి. ఫారెన్ హీట్ అయితే 94 to 108 అని చెప్పవచ్చు. ఇది మనకు సంబంధించి అడుగుతూ ఉంటారు ఇది ఇక్కడ మనకి. ఓకే, మనకి ఇక్కడ మన భారతదేశం అయితే సెల్సియస్ స్కేల్ని అనుసరిస్తూ ఉంటుందండి, కాబట్టి దాన్నే మనం చూసుకోవాలి. మరొకటి ఏంటి, ఫారెన్ హీట్ 94 నుంచి 108 డిగ్రీస్ ఏళ్ళలో మనకు ఫారెన్ హీట్ అనేది కూడా మనము గతంలో మనం యూజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైతే మనము సెల్సియస్ అనేది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ వరకు టెంపరేచర్ అనేది కలిగి ఉంటుందని చెప్పి మనం ఇప్పుడే చూసుకోవడం అనేది జరిగింది. ఇది కూడా క్వశ్చన్ అనేది అడుగుతారండి. ఓకే, ఇక్కడ క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి అంటే, ఓకే, ఇది మనం ఉపయోగించేదానిలో ముందు ఏం చేయాలంటే, అంటే ఉపయోగించడానికి ముందు, ఉపయోగించిన తర్వాత అక్కడ ఏం చేయాలి, క్రిమి సంహారక ద్రావణంతో శుభ్రపరచుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఎవరెవరు అందరి నోట్లలోనూ నాలుగు కింద పెడుతూ ఉంటాము. కొంతమంది చిన్నపిల్ల వాళ్ళకైతే కింద మనకి భుజాంకర సంకళ్ళలో పెడుతూ ఉంటారండి. ఓకే, సో దాని క్లీనింగ్ అనేది ఉండాలి. సో అందుకే మనకు ఎదుటి మనిషికి పెట్టే ముందు క్రిమి సంహారక ద్రవంలో మనకు కడగాలి. అంటే జస్ట్ అది ముందర పక్క ఉండేది, తర్వాత ఎదుటి వాళ్ళది అది చెక్ చేసిన తర్వాత కూడా మనకి కొంచెం క్లీన్ చేయడం అనేది జరగాలి. ఉపయోగించక ముందు పాదరసం మట్టం స్థాయి 35 డిగ్రీస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళకి పెట్టింది అలాగే పెట్టేసామనుకోండి, క్లీనింగ్ చేయకుండా ప్లస్ అది ఉష్ణోగ్రత అనేది వీళ్ళకు ఉండేదే వాళ్ళకు అలాగా మనకు కొంచెం హెచ్చుతగ్గులు రావడం అనేది జరుగుతుంది. సో 35 డిగ్రీస్ కంటే తక్కువగా ఉందా లేదా అని చూసుకోవాలి. అప్పుడు మనకు పరీక్షించాల్సిన మనిషి దగ్గరికి వెళ్ళి పరీక్ష అనేది చేయాలి. దృష్టిరేఖ వెంట పాదరసం మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ నమోదు చేయడం అనేది జరగాలండి. ఈ మెర్క్యూరీ అనేది ఎక్కడి వరకు వచ్చిందో దాన్ని మనము థర్మామీటర్ రీడింగ్గా తీసుకోవడం అనేది జరగాలి. థర్మామీటర్ను జాగ్రత్తగా నిర్వహించండి. ఏదైనా గట్టి వస్తువు కానీ తగిలింది అనుకోండి, కింద పడ్డము అలా జరిగినాయంటే అది గ్లాస్ కదా, సో పగిలిపోవడం అనేది జరుగుతుంది. అదిగాక దాంట్లో ఉండేటువంటి ఆ మెర్క్యూరీ ఏదైతే ఉందో, ఓకే, ఆ మెర్క్యూరీ ఏదైతే ఉందో మనకు బయట ఎక్కడ వేసినా కూడా మనకు కలుషితం అనేది అయిపోతూ ఉంటుందని, సో జాగ్రత్తగా ఉండాలి. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు అనేది చేయకూడదు. ఈ బల్బు పట్టుకొని నమోదు చేయకూడదు. బల్బు ఉంటుంది కదా ముందర పక్క, ఈ బల్బు పట్టుకొని నమోదు చేయకూడదు. ఇక్కడ పట్టుకొని అప్పుడు రీడింగ్ నమోదు చేయడం అనేది జరగాలండి. ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, నీ ఉష్ణోగ్రతను అది లెక్కిస్తుంది మళ్ళీ. ఓకే, ఇది మనకు సంబంధించి ఈ గుర్తులు ఇక్కడ మనం ఎలా విధంగా కొలవాలి అంటే, మనకి ఇక్కడ పెద్దవి ఉంటాయండి, మధ్యలో చిన్న చిన్నవి ఇలాగ మనకు ఉండడం అనేది జరుగుతుంది, 4 ఉంటాయి. ఓకే, ఈ విధంగా 2 పెద్ద గుర్తుల మధ్య సూచించిన ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని మనం ఫస్ట్గా తీసుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్ ఆ పక్కన చిన్నవి ఉంటాయి కదా, ఆ మధ్యలో చిన్న భాగాలు, వాటిని కూడా మనము లెక్కించుకోవాలి. ఈ పెద్ద గుర్తుల్ని ఏం చదవాలంటే డిగ్రీలుగా చదివి వాటి మధ్య ఉన్న 5 భాగాలు ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉండాలి. అంటే మనకి ఇక్కడ సపోజ్ 37 డిగ్రీస్ అని పైన చెప్పుకున్నాం, 37 నుంచి 40 డిగ్రీస్ అని చెప్పుకున్నాం కదా. సపోజ్ మనకు ఫీవర్ 40 డిగ్రీస్ ఉందనుకోండి, అంటే నెంబర్ అది మనకు పాదరసం ఎక్కడ ఆగిందో అక్కడ చూసుకుంటాం 40 డిగ్రీస్ ప్లస్ మనకి ఇక్కడ మళ్ళీ చిన్న గీతలు ఉంటాయి. సో వాటిని కూడా మనం 40 డిగ్రీస్ ఇన్ని భాగాలు అని చెప్పి మనం లెక్కించుకోవడం అనేది జరగాలండి. ఇక్కడ మీకు శాంపుల్ చూసినట్టయితే 40 డిగ్రీస్ అనుకోండి, పాదరసం అనేది మనకి ఇక్కడ మనకు 3వ దాంట్లో ఉందనుకోండి 40.3 అని చెప్పి డిగ్రీస్ సెల్సియస్ అని చెప్పి మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము చేసుకోవాలి లెక్కించడం అనేది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, 1.5 = 0.2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని చెప్పి సెల్సియస్ అని చెప్పి ఇచ్చారు, సెల్సియస్ అది. ఓకే, ఇక్కడ మనకు థర్మామీటర్ను క్రిమి సంహారక ద్రవంతో కడగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని పట్టుకొని గట్టిగా కదపకూడదు. కదపడం వల్ల ఏమవుతుందంటే పాదరస మట్టం స్థాయి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది.
ఇది 35 డిగ్రీస్ కంటే తక్కువగా ఉందా లేదా అని చెప్పి నిర్ధారించుకోవడం అనేది జరగాలి. నాలుక కింద థర్మామీటర్ పెట్టి టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుందండి మన ఉష్ణోగ్రతని. 1 నిమిషం తర్వాత తీసినట్టయితే అక్కడ మనకు రీడింగ్ చూపిస్తుంది. అదే మన శరీర ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ దాని ప్రమాణమైనటువంటి సెల్సియస్లోనే మనము సూచించుకుంటూ ఉండాలి. ఓకే, మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత అంటే చాలా మందివి తీసుకుంటాము, దాంట్లో యావరేజ్గా చేసుకున్నామంటే కనుక అంటే చాలా ఎక్కువ మంది ఏ ఉష్ణోగ్రత కలిగి ఉన్నారో దాన్ని మనము యావరేజ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే మనకు చాలామంది ఎక్కువగా ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటారో అది మనకు సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకోవచ్చు. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, జనరల్ నాలెడ్జ్ కింద కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఉష్ణోగ్రత దాని ప్రమాణంతో సూచించబడినదని చెప్పి గమనించుకోవాలి. అంటే ఉష్ణోగ్రత అనేది చూడండి, ఇది దాని ప్రమాణం అనేది అవుతుంది డిగ్రీ సెల్సియస్ అనేది. ఒకవేళ ఇక్కడ 37 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉందంటే రాంగ్ అవుతుంది. ఓన్లీ 37 డిగ్రీస్ సెల్సియస్కి మాత్రమే 37 అండి. మళ్ళీ ఫారెన్హీట్లో మళ్ళీ నెంబర్ అనేది మనకు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్, ప్రతి వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ ఉండకపోవచ్చు అండి. కొంతమంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. చెప్పాను కదా, చాలామంది ఎక్కువ మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల సరాసరి తీసుకొని చెప్తారు ఇది మనకు సాధారణంగా 37 డిగ్రీ సెల్సియస్ ఉండాలి అని చెప్పి. రోజంతా అటు ఇటు ఉంటే ఏం కాదు, కానీ మరీ ఎక్కువగానే ఉందంటే హై ఫీవర్ అని చెప్పి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా చూసినట్టయితే మానవ శరీర ఉష్ణోగ్రత ఎప్పటికీ మనకు 35 డిగ్రీ సెల్సియస్ అనేది తగ్గదండి. 42 డిగ్రీస్ సెల్సియస్ కన్నా పెరగదు. సో అందుకనే మనకు థర్మామీటర్ కూడా మనకు ఓన్లీ అంతవరకే నెంబర్స్ ఉంది. అదే మనకు కారణము. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే 35 డిగ్రీస్ థర్మామీటర్ అనేది క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకే ఉండడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. ఎందుకంటే మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా దీనికన్నా తగ్గదు, దీనికన్నా పెరగదు కాబట్టి అని చెప్పి చెప్పుకోవచ్చు. క్లినికల్ థర్మామీటర్ని మానవ శరీరానికి తప్ప ఏ ఇతర వస్తువులు ఉష్ణోగ్రత కొలవడానికి యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఓన్లీ శరీర ఉష్ణోగ్రతను కలవడానికే చూపించింది, కానీ బాయిలింగ్ వాటర్ తీసుకోవాలి, బాయిలింగ్ వాటర్లో పెట్టడం అవన్నీ అయితే చేయకూడదు. థర్మామీటర్ను సూర్యరశ్మిలో లేదా మంటకు దగ్గరగా ఉంచకూడదండి. అది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. నెక్స్ట్, ప్రయోగశాల థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్. ఇతర వస్తువులు అంటే మనం చెప్పాం కదా, శరీర ఉష్ణోగ్రత కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ యూజ్ చేస్తావు. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి, వాటిని యూజ్ కనుక్కోవాలంటే చెప్పి నువ్వేం చేస్తావు? సో అలాంటప్పుడు మనము ప్రయోగశాల థర్మామీటర్ని యూజ్ చేస్తాం. దీనికనే కాదు, ఇతర ఏ వస్తువుల యొక్క ఉష్ణోగ్రత చూడాలన్నా కూడా మనము ప్రయోగశాల థర్మామీటర్ని యూజ్ చేస్తాము. ఇది దీనికి యూజ్ చేయకూడదు. క్లినికల్ యూజ్ చేసేది ఏ దానికి యూజ్ చేయాలో దానికే యూజ్ చేయాలండి. శరీరానికి ప్రయోగశాల థర్మామీటర్ని ఇలాంటి ఇతర పనులకు యూజ్ చేసుకోవడం అనేది జరగాలి. ఇతర థర్మామీటర్లు మనకు చూసినట్టయితే అటువంటి థర్మామీటర్లోనే ఒకటిగా చెప్పుకుంటాం ఈ ప్రయోగశాల థర్మామీటర్ని. ఇది మనకు చూసినట్టయితే ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుందండి. ఇక్కడ మనకు చూడండి, బుక్ అంతా అదే ఉంది, ఒక పేపర్ అంతా ఇంత పొడవు మనకు చాలా పొడవుగా ఉంటుంది. రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లు అనేటివి ఉపయోగిస్తామండి. వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క అంటే ముందు రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత అంటే ఆ రోజులో ఎక్కువ ఉష్ణోగ్రత ఏమి నమోదైంది, అతి తక్కువ ఉష్ణోగ్రత ఏది నమోదైంది కనుక్కోవడానికి మనము గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు రకరకాల వాటికి రకరకాలు యూజ్ చేస్తూ ఉంటాం. మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ 2022 టెక్స్ట్ బుక్లో అయితే కనుక దీని గురించి మనకు ఇచ్చారు. ఇక్కడైతే మనకు జస్ట్ ఈ మ్యాటర్ తప్పించారు, కానీ ఇంకేమి ఇవ్వలేదండి. 2022 టెక్స్ట్ బుక్లో చాలా వరకు బాగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడైతే మనకి ఇదే ఇచ్చారు కాబట్టి సో ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా చూసినట్టయితే -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 110 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి దానిది క్లినికల్ థర్మామీటర్ది కానీ దీనిది కానీ మనకు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. -10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీల సెల్సియస్ అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 110 యొక్క సెల్సియస్ వరకు ఉంటుంది మనకు. ఇక్కడ -10 డిగ్రీస్ అని చెప్పచ్చు. ఇది 0 మళ్ళీ. ఓకే, ఇది +10, 20, 30, 40 ఈ విధంగా మనకు వెళ్తూ ఉంటుంది పైకి.
కొంచెం కొలాయి నీళ్ళను ఒక బీకర్లోనో లేదా ఒక మగ్గులోనో తీసుకోవాలండి. ఉష్ణమాపిని బల్బ్ మునిగేంత వరకు నీటిలో ఉంచాలి. ఇది నీటిలో మునిగేంత వరకు ఉంచాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ పాత్ర అడుగు భాగాన పక్క తలాలకు కూడా మనకు తగలడం అనేది జరగకూడదు. ప్లస్ థర్మామీటర్ నిలువుగా ఉండాలి, నిలువుగా పెట్టాలి, సొట్టగా పెట్టకుండా నిలువుగా పెట్టాలి. ఓకే. ప్లస్ అదిగాక తలానికి ఇది టచ్ ఉండకూడదు. ఓకే, టచ్ అవుతూ ఉండకూడదు. ఇది తలానికి నేల ఏదైతే ఉందో ఈ గ్లాసుకి బీకర్కి దీనికి తలానికి టచ్ కాకుండా ఉండాలి. పొద్దస్తమానం కదలకుండా ఉండాలి, చక్కగా ఉండాలి. ఈ పక్కకు ఆ పక్కకు అంచులకు కూడా అతికి ఉండకూడదు. పాదరసం మట్టం నిలకడగా ఉండే వరకు వేచి ఉండడం అనేది జరగాలి. పాదరసం యొక్క కదలికను చూస్తూ ఉండాలి. ఇది మనకు సంబంధించి అంటే ఇది యూజ్ చేసేటప్పుడు పాటించాల్సినటివి. చాలా ఈజీ, అంతా మనకు చాలా చిన్న మ్యాటర్గానే ఉందండి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి క్లినికల్ థర్మామీటర్ యూజ్ చేసేటప్పుడు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాను. సో ఇదే విధంగా ప్రయోగశాల థర్మామీటర్ చూసినట్టయితే నిటారుగా ఉంచాలి, వంచకూడదు పక్కకి ఈ పక్కకు ఆ పక్కకు అని చెప్పి. ఏ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తున్నామో ఆ పదార్థంతో ఆ థర్మామీటర్ బల్బు అన్ని వైపులా ఆవరించి ఉండేలా చూసుకోవాలి. ఓకే, జస్ట్ రోంత టచ్ చేయడము అని కాదు, ఫుల్ దాని చుట్టూ ఉన్నటువంటిది మనం ఏదైతే కొలచాలనుకుంటున్నామో దానికి సరిపోయిందా లేదా, దాంట్లో ఉందా లేదా, సరిగ్గా మునిగిందా లేదా అని చూసుకోవాలి. బల్బ్ పాత్ర యొక్క తలాన్ని తాకకూడదు. అంటే ఇక్కడ మనకు లాస్ట్ చివరిగా ఉంటుందో దాన్ని అసలు మనకు టచ్ చేయడం అనేది జరగకూడదు, జస్ట్ పైగా పెట్టాలి మనం ఇక్కడ. ఓకే, ఆ వచ్చినటువంటి రీడింగ్ అని నమోదు చేసామంటే ఆ సమయంలో ఆ నీటి ఉష్ణోగ్రత రీడింగ్ అనేది మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇట్లాగా మనము ప్రయోగశాల థర్మామీటర్ యొక్క రీడింగ్ అనేది తెలుసుకుంటాము. వేడి నీళ్ళు అనేటివి తీసుకోండి ఇంకొకటి. ఓకే, థర్మామీటర్ని నీటిలో ముంచాలి. పాదరస మట్టం నిలకడగా మారే వరకు వేచి ఉండి ఉష్ణోగ్రతను నమోదు చేస్తూ ఉండాలి. పాదరస మట్టం అనేది పడిపోవడం మొదలవుతుందని మనము గమనించాము. అంటే మనము దీంట్లోంచి తీయంగానే ఈ గ్లాస్లో నుంచి దీన్ని తీయంగానే పాదరస మట్టం అనేది పడిపోతుంది. ఇక్కడ మనకి గ్లాస్లో ఉన్నప్పుడు మాత్రమే మనము టెంపరేచర్ నమోదు చేసుకోవాలి. ఇది కూడా ఒక మోస్ట్ అని చెప్పచ్చు. ఓకే, మళ్ళీ క్లినికల్ థర్మామీటర్ అలా కాదు. క్లినికల్ థర్మామీటర్ అనేది నోట్లో నుంచి తీసి తర్వాత రీడింగ్ రాసుకుంటావు. ఇదేం చేయాలంటే గ్లాస్లో ఉండంగానే రీడింగ్ నోట్ చేసుకోవాలి. గ్లాస్లోంచి దీన్ని తీయంగానే పాదరస మట్టం మళ్ళీ ముందు యథాస్థితికి రావడం అనేది జరుగుతుంది. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ క్లినికల్ థర్మామీటర్కి మరియు ఈ ప్రయోగశాల థర్మామీటర్కి. దీన్ని బట్టి ఏమర్థమైందండి, ఉష్ణోగ్రతను థర్మామీటర్ నీటిలో ఉన్నప్పుడు మాత్రమే నమోదు చేయాలని చెప్పి ఈ క్లినికల్ థర్మామీటర్ని చూసి తెలుసుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత నమోదు చేయాలంటే మన నోటి నుంచి థర్మామీటర్ని బయటకు తీయాలని మనం గుర్తు తెచ్చుకున్నాము. అలా తీసినప్పుడు మనకు అది పాదరసం వెనక్కి రాదు. వెనక్కి రాకుండా ఎక్కడ ఉండేది అక్కడనే ఉంటుంది. ఎందుకని అంటే దానికి ఉన్నటువంటి నొక్కు కారణంగా. దానికి ఒక పాదరసం మీద ఉంటుంది కదా థర్మామీటర్, ఇక్కడ మనకు ఒక నొక్కు ఉంటుంది. ఆ నొక్కు ఏం చేస్తుందంటే పాదరసాన్ని వెంటనే వెనక్కి రానికుండా చేస్తుంది. అందువల్లనే మనం ఇక్కడ నోట్లోంచి తీసినా కూడా థర్మామీటర్ అదే చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ క్లినికల్ థర్మామీటర్కి అలా ఏం నొక్కు ఏముండదు. అందుకే మనకు అది వెంటనే వచ్చేయడం జరుగుతుంది. అది మనకు గ్లాస్లో ఉన్నప్పుడు మాత్రమే అది రీడింగ్ అనేది రాసేసుకోవాలండి. నీటిలో నుంచి బయటికి తీసినప్పుడు జ్వరమానంలో పాదరసం మతం పెరగదు, తగ్గదు, అట్లాగే ఉంటుంది. ఎందుకంటే బల్బు దగ్గర ఒక నొక్కు అనేది ఉంటుంది. ఆ నొక్కు ద్వారానే ఇదేం చేస్తుంది, పాదరసం మట్టం అనేది దానంటే అది పడిపోకుండా నివారించడం అనేది జరుగుతుంది. ఇక చూడండి, జ్వరమానినిలోని నొక్కు అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు ఎక్కువగా ఈ పాదరసం అనేది చెప్పాను కదా, ఇది పగిలిపోయిందంటే కనుక పాదరసం అనేది ఎక్కడైనా పడేసినా కూడా అది మనకు చాలా నష్టం అనేది చేస్తుంది, పర్యావరణానికి కానీ అన్నిటికీ. సో అందుకని ఎక్కువగా ఈ డిజిటల్ థర్మామీటర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. పాదరసం అనేది ఒక విష పదార్థం అండి. ఒకవేళ థర్మామీటర్ పగిలిందంటే దాని పొరపాటున పారవేయడం కానీ చాలా కష్టము. అందుకే మనకి డిజిటల్ థర్మామీటర్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో మనకు పాదరసం యూజింగ్ అనేది ఉండదండి. నెక్స్ట్ ఉష్ణ బదిలీ, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినాలి. పెనమును మంట మీద ఉంచినప్పుడు ఏమవుతుందండి, వేడిగా మారుతూ ఉంటుంది. అది మనము అంటే ఏమైందని గమనించవచ్చు. అక్కడ మంట వల్ల పెనం అనేది వేడెక్కింది. అంటే మంటలో ఉండేటువంటి వేడి ఏమైంది, పెనానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అదే పొయ్యి ఆపేసి మంట మీద తీసేసామంటే పెనం మళ్ళీ చల్లారిపోతుంది. అంటే దాంట్లో ఉండే ఉష్ణం కూడా మళ్ళీ కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది బదిలీ అవుతుందని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ పరిశోధన ద్వారా, ఈ ప్రయోగం ద్వారా ఈ హీట్ ఎగిలించినప్పుడు ఏమైందంటే మనకు హీట్ అనేది పెనానికి ట్రాన్స్ఫర్ అవడం అనేది జరిగింది.
పొయ్యి ఆపేసిన తర్వాత ఈ పెనం నుంచి మనకు హీట్ అనేది చల్లారిపోతుంది. ఎలా ఈ హీట్ ఎక్కడికి వెళ్ళిపోయింటుంది అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఏదైతే ఉందో పరిసరాల్లోకి ఈ హీట్ అనేది బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రెండు సందర్భాల్లోనూ చూసినట్టయితే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ఈ ఉష్ణం అనేది బదిలీ చేయబడుతుంది లేదా ప్రవహిస్తుంది అని చెప్పి మనము ఈ ప్రయోగం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు చల్లని వస్తువు ఉంటుందో ఈ వేడి వస్తువు అనేది ఈ చల్లని వస్తువు మీదకి వెళ్ళిపోయి దాన్ని కూడా వేడి చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకి ఉష్ణ బదిలీ అని చెప్తాం. ఉష్ణ బదిలీలో కూడా మళ్ళీ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటివో చూద్దాము. ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ చూసినట్టయితే ఉష్ణం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహిస్తూ ఉంటుందండి. దాన్ని వేడి చేసిన దాకా ఇది ఊరుకోదు. ఓకే, ఇక్కడ ఒకవేళ రెండు వస్తువులు ఉష్ణోగ్రతలు ఒకటే అయితే ఉష్ణం బదిలీ అవుతుందా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ రెండు వస్తువుల యొక్క ఉష్ణము ఒకటే అయింది అనుకోండి, ఇక్కడ మనకు ఒకటి 40 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇంకోటి 40 డిగ్రీ సెల్సియస్లోనే ఉంది అనుకోండి. ఈ రెండింటిని మనము కలిపేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ 40 డిగ్రీ సెల్సియస్లోనే ఉంటుంది, కానీ మనకి ఎలాంటి 40 + 80 కదా అని చెప్పి అలాగా వేసుకోకూడదు. ఓకే, అలాగేం అవ్వదు. ఇది ఎంత వేడిలో ఉందో అంత వేడిలోనే ఉండడం అనేది జరుగుతుంది. ముందు ఇంకా చూసుకుంటాం మనము. సో చాలా అప్లికేషన్ టైప్లో వస్తాయి ఈ క్వశ్చన్స్ అనేవి చూసుకోవాలి. ఇంకొక ప్రయోగం చూద్దాము. లోహపు కడ్డీ ద్వారా ఉష్ణ ప్రవాహాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. చూద్దాము. ఒక క్యాండిల్ అనేది నువ్వు ఎగిలిస్తావు. ఇక్కడ ఇనుప కడ్డీ అనేది ఒకటి తీసుకుంటాం, లోహపు కడ్డీ అనేది. ఓకే, ఇది మనం యాక్చువల్లీ చేతిలో పట్టుకోవాలి, కానీ చేతిలో పట్టుకుంటే మనకు కాలుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఇటుకరాల మధ్యలో అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మైనపు ముద్దులన్నీ కరిగించేసి ఇక్కడ రెండు బుడిపెల మాదిరిగా ఒకే డిస్టెన్స్తో మనకి ఇక్కడ పెట్టుకోవడం అనేది జరగాలి. ప్రయోగం కోసం మాత్రమే. ఇక్కడ మనకి ఇక్కడ హీట్ అనేది ఇక్కడ చేస్తావు. ఇక్కడ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఉష్ణం అనేది చిన్న చిన్నగా ఇక్కడ మనకి హీట్ అవుతూ ఈడి వరకు వస్తుంది. ఈడి వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ మైనపుది ఏదైతే ఉందో చుక్క, ఓకే, మైనపుది మనం కరిగించి వేసాం కదా మన ప్రయోగం కోసం అని చెప్పి, అది కరిగిపోయి కింద పడిపోతుంది. ఎందుకు, ఉష్ణం అనేది ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఇక్కడ నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇదంతా చల్లగా ఉంది ముందు, ఇక్కడ వేడైంది కొంచెం లైట్గా. ఈ వేడైనప్పటి నుంచి చెప్పాను కదా, ఎప్పుడు చూసినా ఉష్ణం అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువులకి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ చల్లగా ఉంది కదా, సో ఇక్కడికి ప్రవహిస్తూ వస్తూ ఉంది. అలా రావడంలో ఇక్కడ వరకు వచ్చింది. ఈ మైనపు ముద్ద కరిగిపోయింది వేడికి. నెక్స్ట్ మనకి ఈ మైనపు ముద్ద కరిగిపోయింది, ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ అయింది. ఇలాగా ఇక్కడ ప్రవహిస్తూ ఇంతవరకు వచ్చేస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఎప్పుడు మనకు చల్లని వస్తువుకే ఈ వేడి అనేది ఆకర్షిస్తూ ప్రవహిస్తూ ఆ వైపుకే ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఉష్ణ ప్రవాహం అంటాం. ఈ విధంగా వెళుతూ ఇలాగా ప్రవహిస్తూ ఉండడాన్ని మనం ఏమంటామంటే ఉష్ణ ప్రవాహం అంటాము. ప్లస్ దీన్నే మనం ఏమంటామంటే ఉష్ణ వహనము. ఈ విధంగా ఒక వేడి కొన నుంచి చల్లని కొన వరకు ఇలాగ ప్రవాహం చేయడాన్ని మనం ఏమంటామంటే ఉష్ణ వహనము అంటాం ఈ పద్ధతిని. ఓకే, ఇంగ్లీష్లో చూసినట్టయితే కండక్షన్ అని అంటాం. ఉష్ణ వహనము వేడి కొన నుంచి అంటే వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువుల వరకు ఇది ప్రవహించడాన్ని మనము ఉష్ణ వహనము అని అంటాము. సాధారణంగా ఇది ఎక్కువగా మనము ఘన పదార్థాల్లో చూడడం అనేది జరుగుతుందండి. ఘన పదార్థాల్లో ఉష్ణవహన విధానంలోని ఉష్ణం అనేది బదిలీ అవుతూ ఉంటుంది. మనకు అదొక్కటే కడ్డీ ఒకటే కాదు, ఇప్పుడు కూర చేస్తూ ఉన్నావు పొయ్యి మీద, ఒక గెంటి అలాగే పెట్టేసి మర్చిపోయినావు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఉన్నటువంటిది, ఓకే, ఇది ఎట్లాగో బాగా ఉడుకుతూ ఉంది. ఈ గెంటి ఏమవుతుంది, దీనికి ఆనిచ్చి పెట్టావు కాబట్టి, దీనికి లింకులో ఆనిచ్చి పెట్టావు కాబట్టి ఈ గెంటి కూడా ఇక్కడ వేడవుతుంది. ఫస్ట్ ఇక్కడ వేడవుతుంది, ఇక్కడ వేడయ్యి ఇంతవరకు వేడి అనేది రావడం జరుగుతుంది. నువ్వు చూసుకోకుండా గట్టిగా పట్టుకున్నావంటే చేయి కాలుతుంది. ఇదే సేమ్ అండి, ఇక్కడ మనకు ఈ కండక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. డైలీ లైఫ్లో కూడా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనము కండక్షన్ అని చెప్పచ్చు. ఈ విధంగా ఒక కొన నుంచి వేడి కొన నుంచి చల్లని కొనకు వెళ్ళిందంటే కనుక ఉష్ణ ప్రవాహం అనేది, దాన్ని మనం ఉష్ణ బదిలీ, ఈ రకమైనటువంటి ఉష్ణ బదిలీని ఏమంటామంటే ఉష్ణ వహనం అని అంటాము. కండక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అన్ని పదార్థాలు తేలికగా ఉష్ణాన్ని వహనం చేయిస్తాయా అంటే లేదండి, కొన్ని కాదు. ఎందుకు తెలుసా, ఇక్కడ మనకు చెక్క ఉంది కదా, చెక్క అనేది ఉష్ణాన్ని ప్రవహింపచేయదు. అదేవిధంగా మనకి ఇక్కడ చెప్పినట్టు ప్లాస్టిక్ కూడా మనకు ఉష్ణాన్ని అలాగా ప్రవహింప చేయడం అనేది జరగదు. అందుకనే మనకి ఇక్కడ ఇప్పుడు పెనాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ మనకంతా ఇనుపు ఉంటుంది, ఇక్కడ అంతా మనకు ప్లాస్టిక్ ఉంటుంది, మనకు పట్టుకోవడానికి వీలుగా. ఇక్కడ మనకు ఉష్ణం అనేది ప్రవాహం చేయదండి. అన్నీ మనకు ఉష్ణాన్ని ఇలాగా వహనం చేయిస్తుందా అంటే చేయనివ్వదు. కొన్ని చెక్క,
ఇలాగ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ చేయనివ్వదండి. ఓకే, ఇది మనకు ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింపచేస్తే చూడండి, అవన్నీ ఏమంటామంటే ఉష్ణ వాహకాలు అంటాము. ఉష్ణాన్ని తమ గుండా ప్రవహింప చేయనాటివి ఉన్నాయి కదా, చెక్క ఇలాగ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ మనం ఏమంటామంటే ఉష్ణ అధమ వాహకాలు అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. లేదా ఉష్ణ అధమ బంధకాలు అని కూడా మనము చెప్పవచ్చు. ఉష్ణ బంధకాలు అని కూడా చెప్పవచ్చు. ఉష్ణ వాహకాలు, ఉష్ణ బంధకాలు లేదా ఉష్ణ అధమ వాహకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే కండక్టర్స్, ఓకే, అంటే ఉష్ణాన్ని బదిలీ చేస్తాయి. ఉష్ణాన్ని బదిలీ చేయనటివి ఇన్సులేటర్స్. ఉష్ణ వాహకాలకి ఎగ్జాంపుల్ ఏంటివి అంటే అల్యూమినియం, ఐరన్, రాగి ఇవన్నీ మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఉష్ణం అనేది వీటి గుండా ప్రవహిస్తుంది, ఓకే అనేది. నెక్స్ట్ ప్రవహింప చేయకుండా ఉండేటువంటివి చెక్క, ప్లాస్టిక్ ఇవన్నీ అని చెప్పవచ్చు. నీరు మరియు గాలి, ఓకే, నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలుగా చెప్పచ్చండి. మరి వీటిల్లో ఏ విధంగా ఉష్ణం బదిలీ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇది కూడా అడుగుతారు, నీరు గాలి అనేటివి మనకు గాలి అనేది కనిపించదు కదా, మరి ఏ విధంగా చెప్తాము ఉష్ణం అనేది బదిలీ చేస్తుందా బదిలీ చేయదా అని చెప్పి మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. ఉష్ణ అధమ వాహకాలుగా చెప్పుకోవచ్చు నీరు మరియు గాలిని. ఇక్కడ మనకు ఒక స్ఫటికాన్ని పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాన్ని తీసుకొని మనం కింది విధంగా ప్రయోగం అనేది చేయాలి. కింద మనకు కొవ్వొత్తి ఎగిలించేసి మంట అనేది పెట్టేసి ఒక బీకర్లో ఈ పర్మాంగనేట్ అనేది వేయాలండి. ఇక్కడంతా మనకు నీళ్ళు అనేటివి ఉంటాయి, నీళ్ళు కూడా మనకు వేసి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే స్ఫటికంకు కరెక్ట్గా కిందగా ఉండేటట్టు కొవ్వొత్తి అనేది ఎగిరించి నీటిని వేడి చేయడం అనేది జరగాలి. నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఇలా ఉంటే మంటకు దగ్గరగా ఏదైతే ఉందో ఈ ప్రాంతము, ఓకే, ఇది మనకు ఫస్ట్గా వేడెక్కడం అనేది జరుగుతుంది. వేడెక్కేసి ఏం చేస్తుందంటే ఈ వేడి నీళ్ళంతా పైకి వెళ్ళిపోతుంది. ఈ పైకి వెళ్ళిపోయి ఈ పైన ఉన్నటువంటి చల్లనీరు ఉంది కదా, అది మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చి ఇక్కడ చల్లగా ఉన్నటువంటి ఆ నీళ్లు కూడా మళ్ళీ వేడైపోతుంది. పైనుంచి కిందికి వచ్చాయి కదా, ఆ నీళ్ళంతా వేడయ్యి మళ్ళా పైకి పోతాయి. ఇక్కడ ఏమైనా చల్లబడినది ఉంటే మళ్ళా ఇక్కడ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నీరు కూడా ఉష్ణాన్ని బదిలీ చేస్తుందని చెప్పి మనం ఈ ప్రక్రియ ద్వారా చూసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఇక్కడ అర్థం అవడం అనేది జరుగుతుందండి. ప్రయోగం చూసినట్టయితే మనకు ఈ విధంగా బీకర్లో ఇదంతా చేసి పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇలాగ ఉష్ణం బదిలీ అవ్వడాన్ని అంటే మనకి ఇక్కడ ముందు ఇక్కడ ఉండేటివి ఎదురుగా ఉండేటువంటి వేడయ్యి మళ్ళీ ఇవన్నీ మనకు పైకి పోయి అక్కడ ఉండేటువంటి చల్లని వాటిని మళ్ళీ కిందికి తెప్పించుకొని అట్లా చేంజింగ్ అవుతూ రొటేట్ అవుతూ మనకి ఇట్లా చేసేదాన్నే మనకు ఏమి అనవచ్చు. ఇలాగ ఈ నీరు వేడిని పొందే ఈ పద్ధతిని ఏమంటామంటే ఉష్ణ సంవహనం అంటాం. ఈ విధంగా ఉష్ణం అనేది బదిలీ అవ్వడాన్ని దీన్ని ఇంగ్లీష్లో చూస్తున్నట్టయితే కన్వెక్షన్, ఓకే, కన్వెక్షన్ అంటామండి. ఉష్ణ సంవహనాన్ని, ఉష్ణ వహనాన్ని అయితే కండక్షన్ అని అంటాము, దీన్ని అయితే కన్వెక్షన్ అని అంటాము. నెక్స్ట్ ఉష్ణం అనేది గాలిలో ఎలా ప్రవహిస్తుందో చూద్దాము, గాలిలో ఎలా ప్రయాణిస్తుందో చూద్దాము. ఉష్ణ వనరుగా దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి లేసిపోతుంది. సేమ్ ఇట్లనే ఇప్పుడు నీళ్లు ఎలాగైతే వేడైన నీళ్లు ముందు పైకి వెళ్ళిపోయి చల్లబడినట్టు కిందికి వచ్చేసాయి కదా, సో అదేవిధంగా ఉష్ణ వనరుకు దగ్గరగా ఉంటే ఒకవేళ ఎగ్జాంపుల్ చలిమంట అనుకోండి, ఇది ఒక ఉష్ణ వనరుగా చెప్పచ్చు. అంటే ఉష్ణాన్ని రిలీజ్ చేసేదిగా చెప్పచ్చు. దీన్ని మంట గిలిచామనుకోండి, ఓకే. ఈ గాలి దీనిపైనగా ఉండే గాలి ఏమవుతుందంటే వేడెక్కేసి సెగ మనకు సంక్రాంతి పండగలకి భోగి వేసుకుంటూ ఉంటాం కదండి. భోగిలో కూడా మనం చూసినట్టయితే బాగా మండుతూ ఉందనుకోండి, దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ మనం చేతులు కానీ పెట్టామంటే చాలా వేడిగా ఉంటుంది, మనకు వెచ్చదనం అనేది తగులుతుంది. సో ఈ విధంగా ఎదురుగా ఉన్నటువంటి గాలి ఏమవుతుందంటే వేడయ్యి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పక్కపక్కల్లో ఉండేటువంటివి మళ్ళీ చల్లగాలు ఉంటాయి కదా, ఇంకా అక్కడికి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ అవి వేడెక్కి మళ్ళీ పైకి పోతూ ఈ విధంగా గాలికి ఈ విధంగా ఉష్ణం అనేది బదిలీ అవుతుంది. ఇక్కడ చూడండి ఇచ్చారు, గాలి వేడెక్కి పైకి లేసిపోతుంది, పక్కల నుంచి గాలి వచ్చి మళ్ళీ దాని స్థానాన్ని ఆక్రమించేస్తుంది, మళ్ళీ ఈ గాలి కూడా వేడెక్కి మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ పక్కల నుంచి వచ్చేటివి చల్లగా ఉండేటివి మళ్ళీ వస్తాయి. ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఇలాగా మంట ఎగిలించినప్పుడు ఒక చేతిని మీకు పైన పెట్టి చూడండి, మంట కదా, ఈ పైన పెట్టి చూసారంటే చాలా వేడిగా ఉంటుంది. కానీ ఇంకో చేయిని పక్కన పెట్టి చూడండి, పక్కన సైడ్ పెట్టినామంటే కనుక ఈ పక్క అయినా ఆ పక్క అయినా సరే వేడిగా ఉండదు. అంటే ఉష్ణం అనేది ఎప్పుడు మనకి ఇక్కడ ఈ స్ట్రైట్గా ఉంది కదా, ఈ మంటకు స్ట్రైట్గా ఎదురుగా ఉన్న వాటిల్లోనే మనకి ఇక్కడ బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. అంత వేడిగా పక్కన కానీ పెట్టామంటే కనుక అంత వేడిగా ఉండదు, కానీ ఎదురుగా పెట్టామంటే చాలా వేడిగా తగలడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉష్ణం బదిలీ అవుతుంది. దీన్నే ఏమంటామంటే ఉష్ణ సంవహనం అంటాము. అయితే గాలిలో జరిగేదండి. ఇక్కడ గాలిలో ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణ బదిలీ ఎలా అవుతుందో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా చూసుకున్నాము.
తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల గురించి చూసినట్టయితే ఇక్కడ పగటి సమయంలో ఏమవుతుందంటే నీరు కన్నా నేల త్వరగా వేడెక్కిపోతూ ఉంటుందండి. నీరు వేడెక్కడానికి చాలా టైం పడుతుంది, నేలేమో భిన్న వేడెక్కిపోతుంది. తీర ప్రాంతాల్లో మనకు సముద్రాలు ఇవన్నీ మనకు చూసుకున్నట్టయితే నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది. అంటే నేల మీద ఉన్నటువంటి గాలి ఏమవుతుంది, నేల భిన్న వేడెక్కింది కదా, నేల మీద ఉన్నటువంటి గాలి ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఇక్కడ మనకు చల్లని గాలి, సముద్రం పైన ఉన్నటువంటి ఆ చల్లని గాలులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఆకర్షించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చల్లని గాలులు ఇక్కడికి వస్తాయి, ఇవి వేడైపోయి మన పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సముద్రం మీద ఉన్నటువంటి చల్లని గాలులు ఈ నేల మీద ఉండేటువంటి వేడి గాలులు ఇక్కడికి వచ్చి వేడి గాలులుగా మారి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాగా సముద్రం నుంచి వచ్చే గాలినే ఏమంటామంటే సముద్ర పవనము అని అంటామండి. సముద్ర పవనము ఇంగ్లీష్లో చూసినట్టయితే సీ బ్రిడ్జ్. ఓకే, సీ బ్రిడ్జ్. ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి ఈ చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికే మనకి ఇక్కడ తీర ప్రాంతాల్లో ఇల్లు చూసినట్టయితే వాటికి ఎదురుగా మనకు కిటికీలు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. వాటికి ఎదురుగా కిటికీలు నిర్మించుకుంటూ ఉంటారు ఆ చల్లగాలి అనేది మనకు లోపలికి రావడానికి. రాత్రి వేళ ఏమవుతుందంటే దీనికి ఫుల్ వ్యతిరేకంగా ఉంటుందండి. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే నేల అనేది త్వరగా చల్లారిపోవడం అనేది జరుగుతుంది, నీరేమో నెమ్మదిగా చల్లారుతుంది. ఇక్కడ ఫస్ట్లో ఏం చూసుకున్నాం, నీరు నెమ్మదిగా వేడెక్కుతుందని చూసుకున్నాం. ఇక్కడ రాత్రికి వచ్చేసరికి నీరు నెమ్మదిగా చల్లారుతుంది, నేలేమో భిన్న చల్లారిపోవడం అనేది జరుగుతుంది. భూమి నుంచి చల్లని గాలి సముద్రం వైపుకు వెళ్తూ ఉంటుందండి. భూమి మీద ఉండేటువంటి చల్లని గాలి ఏమవుతుంది, ఈ ఈ సముద్రం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రం మీద వేడిగాలు ఉన్నాయి కదా, అక్కడ మనకు అవన్నీ మనకు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. భూమి మీద చల్లబడింది కదా, ఈ చల్లగాలి అంతా మనకు ఈ సైడ్కి వెళ్ళి ఇక్కడ మనకు వేడైపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటాం, భూమిపై నుంచి వెళ్తున్నాయి కదా ఈ పవనాలు అనేటివి, సో భూపవనం అంటాం, అంటే ల్యాండ్ బ్రిడ్జ్. ఓకే, సముద్ర పవనం, సీ బ్రిడ్జ్ అంటే ఏంటి, సముద్రం నుంచి వచ్చేటువంటి గాలి. ఇక్కడ భూపవనం అంటే భూమి మీద నుంచి వెళ్ళేటువంటి సముద్రం మీదకి వెళ్తుంది ఈ గాలినే మనం ఇక్కడ భూపవనం అంటాం. ఇది మనకు సంబంధించి మన తీర ప్రాంతాల్లో ఇది గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. సూర్యుడి నుంచి ఉష్ణం మనకు ఎలా చేరుతుందని మీరు అనుకుంటున్నారండి. సూర్యుడు మనం ఇక్కడ కొద్దిసేపు ఎండలో పోయి నిలబడినామంటే మన ఊళ్ళు కూడా వేడెక్కిపోయి మనకు కూడా ఉష్ణం అనేది తగులుతూ ఉంటుంది. అది ఏం ప్రక్రియ ద్వారా అంటే ఏ పద్ధతి ద్వారా మనకు బదిలీ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఉష్ణ వహనం కాదు లేదా ఉష్ణ సంవహనం ద్వారా అయితే చేరుకోవట్లేదు. ఉష్ణ వహనం అంటే చెప్పుకున్నాము, కొన అనేది ఈ కొన నుంచి హీట్ అనేది ఈ కొనకు రావడాన్ని మనము ఉష్ణ వహనం అంటాము. ఉష్ణ సంవహనం అంటే వాటర్ అంతా మనకు ఇక్కడ వేడైపోయిందంతా మనకు పైకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ఖాళీ ప్లేస్, కింద ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లోకి మళ్ళీ చల్ల నీళ్ళు వచ్చి వేడైపోతూ ఉంటుంది. అది మనము ఉష్ణ సంవహనము అంటాము. ప్లస్ ఈ గాలి ఈ ప్రయోగం ఏదైతే చెప్పామో ఇది కూడా మనకు ఉష్ణ సంవహనం కిందకే వస్తుంది. కానీ ఇది మనం చూసినట్టయితే భూమికి మరియు సూర్యుడికి ఎటువంటి మాధ్యమం లేదండి. అంటే భూమికి సూర్యుడికి ఎటువంటి మాధ్యమం లేదు. ఒక కడ్డీ ఏమన్నా లింకప్ ఉందా, లేదు. నీళ్ళు ఏమన్నా ఉన్నాయా, లేదు. ఓన్లీ గాలి అనేది ఉంది. కానీ ఉష్ణం అనేది ఎట్లా బదిలీ అవుతుంది అంటే ఇక్కడ మనకు ఈ ప్రక్రియ ఇక్కడ నుంచి సూర్యకిరణాల నుంచి మనకు భూమికి అవ్వడానికి ఎలాంటి మాధ్యమం అనేది లేదు. మాధ్యమం లేనప్పటికీ ఉష్ణం అనేది బదిలీ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే దాన్నే ఏమంటామంటే ఆ ప్రక్రియనే ఏమంటామంటే ఉష్ణ వికరణం అంటాం. ఈ ఉష్ణ వికరణం అనే పిలువబడే మరొక ప్రక్రియ ద్వారానే సూర్యుడి నుంచి వేడి అనేది మనకు చేరుతూ ఉంటుంది. ఉష్ణ వికరణం అంటే ఏంటంటే రేడియేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనము ఒకసారి చూద్దాము. ఇది నేను ముందు పైన చెప్పాను కదా దాని గురించి. పగటిపూట ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి చల్లని గాలులు ఈ పక్కకు రావడం అనేది జరుగుతుంది. భూమి త్వరగా వేడెక్కుతుంది కాబట్టి ఈ వేడంతా మనకు గాలులు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా సముద్రం పై నుంచి వెళ్ళడము ఈ నుంచి పైకి వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చల్లని గాలి వెచ్చని గాలి మారుతూ ఉంటుందండి. ఈ రాత్రి సమయం అయ్యేసరికి భూమి అనేది త్వరగా చల్లబడిపోతుంది. ఇదేమో కొంచెము హీట్గానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి చల్లగాలి దీని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే మనం ఏమన్నామంటే భూపవనం అన్నాం, దీన్ని సముద్ర పవనము అని అన్నాము. సో ఓకే, సీ బ్రిడ్జ్, ల్యాండ్ బ్రిడ్జ్ ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనము మళ్ళీ దీంట్లోకి వచ్చేద్దాం, రేడియేషన్ ఉష్ణ వికరణంలోకి వచ్చేద్దాము. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా ఉష్ణ వికరణం ద్వారా ఉష్ణ బదిలీ అవ్వాలంటే ఏ యానకమో అవసరం లేదండి. అంటే అవ్వడానికి బదిలీ చేయడానికి ఏ ఒక్కటి లింకప్ అనేది అవసరం లేదు. దీన్నే మనం యానకం అంటాం. అంటే ఏ యానకమో అవసరం లేదు. ఇప్పుడు ఉష్ణ వాహనంలో యానకం ఏది, స్టీల్ కడ్డీ అని చెప్పచ్చు. మళ్ళా నెక్స్ట్ ప్రయోగంలో మనము నీరు అనేది యానకంగా చెప్పచ్చు. నెక్స్ట్ గాలి ఇంకొక ప్రయోగంలో కవుత్తి ప్రయోగంలో ఉష్ణ సంవహనంలో గాలి అనేది యానకంగా చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఎలాంటి యానకం అనేది అవసరం లేకుండానే
యానకం ఉన్నాగానా లేకుండా పోయినా ఇక్కడ అనేది ఉష్ణ వికరణం అనేది ఉష్ణం బదిలీ అనేది జరుగుతూ ఉంటుంది. ఉష్ణ వికరణం అనేటువంటి పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ ద్వారా మనం వేడిని పొందుతూ ఉంటామండి. పరిసరాలకు వేడిని బదిలీ చేయడం వల్ల మంట నుంచి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర అనేది చల్లబడడం అనేది జరుగుతుంది. అదేవిధంగానే మన శరీరం కూడా ఏం చేస్తుందంటే పరిసరాలకు ఉష్ణాన్ని ఇస్తూ ఉంటుంది, దాని నుంచి ఉష్ణాన్ని పొందుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఉష్ణ వికిరణం ద్వారానే జరుగుతూ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎండలో నిలబడ్డామంటే ఏమవుతుందంటే వేడి అనేది నీకు వేడిగా తగులుతూ ఉంటుంది, గాలి అయితేనేమి మన ఒళ్ళు కూడా కొంచెం వేడిగా అవుతూ ఉంటుంది. అన్ని మొదటి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం ఏమవుతుందంటే పరావర్తనం చెందుతుందండి, కొంత భాగం అనేది గ్రహించబడుతుంది మరియు కొంత భాగాన్ని ప్రసారం చెందవచ్చు. అంటే ఆ మొత్తం పడిందంతా మనకు వెంటనే మనం గ్రహించుకోము, కొంచెం గ్రహించుకుంటాము, కొంచెము రిఫ్లెక్ట్ అవుతుంది. పరావర్తనం అంటే మళ్ళా తిరిగి దానికే వేడి చేయడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ ఉష్ణం మనం ఏవైతే ఆ ఉష్ణం అనేది కొంచెం గ్రహిస్తాం కదా, దాని ద్వారా ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది మనకు సంబంధించి ఇందుకే మనకు చూసినట్టయితే ఎండలో కన్నా బయటికి వెళ్ళామంటే ఏమని చెప్తా ఉంటాం, గొడుగు తీసుకెళ్ళమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సూర్యకిరణాల వల్ల వచ్చేటువంటి ఆ ఉష్ణం అనేది కొంత భాగం పరావర్తనం చెందినప్పటికీ మళ్ళీ కొంత భాగం మనం ఎక్కడ మనకు శరీరం అనేది తగులుతుంది కాబట్టి అందుకే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు గొడుగు వేసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటాము. అయినప్పటికీ కొంచెం వేడిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇది మనకు ఉష్ణ వికరణము, ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికరణం అండి. కండక్షను, కన్వెక్షను, రేడియేషను ఇదంతా మనం ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ చూద్దాము వేసవి మరియు శీతాకాలంలో మనం ధరించేటువంటి దుస్తులు అనేవి చూద్దాము. వేసవిలో ఏం చేస్తామంటే లేత రంగు దుస్తుల్ని ఇష్టపడుతూ ఉంటాము. శీతాకాలంలో అయితే ముదురు రంగు దుస్తులు ధరించడానికి మనం ఇక్కడ ఇష్టపడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేసవిలో అయితే వైట్, శీతాకాలంలో అయితే బ్లాక్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వేసవిలో వైట్ ఎందుకు అంటే వైట్ అనేది లేత రంగు. ఇక్కడ మనకు చూసినట్టయితే కిరణాలు ఏవైతే పడతాయో ఈ వైట్ అనేది ఏం చెందిస్తుందంటే రిఫ్లెక్ట్ చెందిస్తుంది, గ్రహించిన కింద ఈ పన్నాటివి రిఫ్లెక్ట్ చెందడానికి అనువుగా ఉంటుంది. వైట్ అనేది రిఫ్లెక్ట్ చెందనిస్తుంది, వేడి అనేది చేయలేదు. ఓకే, వైట్ బట్టలు వేసుకున్నా కానీ మనము ఎండాకాలం కన్నా ఈ వైట్ అనేది మన శరీరం గ్రహించేలా చేయకుండా రిఫ్లెక్ట్ అనేది కొట్టేస్తుంది వేడిని. ఇదే బ్లాక్ అనుకోండి, బ్లాక్ ఏం చేస్తుందంటే వేడి వచ్చిందంటే దాన్ని గ్రహించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు బ్లాక్ వైట్ చూసినట్టయితే ఎక్కువగా ఇది ఒక హింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు లేత రంగు అని ఇచ్చారు, ఇక్కడ బ్లాక్ అయితే ముదురు రంగుతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. బ్లాక్ అనే కాదు, ముదురు రంగులు ఏవైనా సరే ఉష్ణాన్ని గ్రహించేసుకుంటూ ఉంటాయి, కానీ లేత రంగులు ఏం చేస్తాయంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే వైట్, బ్లాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. ఇలా మనకు ఒక ప్రయోగం కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒకదానికేమో ముదురు రంగు కొట్టేసి ఒకదానికేమో లేత రంగు కొట్టేసి పెట్టేస్తున్నారు, నీళ్ళు అనేటివి పోసి బయట పెట్టేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ముదురు ఉపరితలం ఉంది కదా, దీంట్లో అయితే మనకు ఎక్కువ వేడిని గ్రహించడం అనేది జరుగుతుంది. కానీ ఇదేం చేస్తుందంటే రిఫ్లెక్ట్ కొట్టేస్తుందండి. ఓకే, ఎండని మనకు రిఫ్లెక్ట్ కొట్టేసి వేడి అవనీకుండా చేస్తుంది. ఓకే, కొంతలో కొంత. అందుకే మనం ఇక్కడ శీతాకాలంలో అయితే ముదురు రంగులు ధరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక సూర్యకిరణాలు ఉన్నా కూడా మన వేడి గ్రహిస్తుంది. శీతాకాలంలో మనకు బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ వేడి బాగా వెచ్చనిస్తుంది. కాబట్టి శీతాకాలంలో మనము ముదురు రంగు దుస్తులుగా ధరించామంటే బాగుంటుంది సౌకర్యంగా. లేత రంగుల బట్టలు వాటిపై పడే వేడిని చాలా వరకు పరావర్తనం అనేది చెందించడం జరుగుతుంది. సో ఇది మనము వేసవి కాలంలో యూజ్ చేయడం అనేది మంచిది. ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకు రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోవాలి, ముదురు రంగు దుస్తులు అనేటివి వేసవిలో ధరిస్తే మేలు అని చెప్పిస్తారు. సో రాంగ్ ఆన్సర్. ఇవి శీతాకాలంలో ధరిస్తేనే మేలు. ఇక లేత రంగు దుస్తులు అనేటివి వేసవిలో ధరిస్తే మేలండి, శీతాకాలంలో కాకుండా. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ పైన కొంచెం ఇచ్చారు చూడండి. భవనాలు బయట గోడలు గాలి పొరను కలిగి ఉండేలా నిర్మించడం ద్వారా ఏం చేయవచ్చు అంటే మనకి ఇక్కడ ఎక్కువ ఎండ అనేది తగలకుండా చేయవచ్చు, ఎక్కువ చల్లదనం కూడా మనకు ఉండేలా చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ ఎండ తగలకుండా చేయడం అనేది ఇక్కడ మనకు భవనాల గోడల మధ్య ఒక ఖాళీ ప్లేస్ అనేది పెడుతూ ఉంటారు. అక్కడ మనకి ఏమవుతుందంటే ఎలాంటి యానకం ఏమో ఉండదు కాబట్టి ఉష్ణం అనేది లోపల నుంచి బయట నుంచి లోపలికి ప్రవహించడం అనేది తక్కువ అనేది జరుగుతుంది అని చెప్పి ఇక మనం చెప్పుకోవాలంటే ఫ్లాస్క్, మనం వేడి నీళ్ళు వేసుకుంటాం కదా, ఫ్లాస్క్ కూడా మనకు ఈ పద్ధతినే
అనుసరిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్లాస్క్ ఉంటుంది కదా, మనకి ఈ రెండింటి మధ్యలో గాలి అనేది కూడా ఉండదు, ఏమీ ఉండదు, ఏ యానకము ఉండదండి. సో అందుకనే మనకి ఇక్కడ ఉష్ణం అనేది, ఇక్కడ ఉండేటువంటి ఈ వేడి నీళ్ళ ఉష్ణం అనేది బయటికి పోదు త్వరగా. ఓకే, చిన్నగా పోతుంది, కానీ ఈ మూతకాల నుంచి అంత త్వరగా అయితే వెళ్ళిపోవడం అనేది జరగదు. సో ఈ ప్రక్రియనే యూజ్ చేస్తూ ఉంటారు భవనాలు కట్టడంలో కూడా. బయట వేడి ఉన్నా చలి ఉన్నా ఎక్కువగా ప్రభావితం చూపించకుండా ఉండడానికి ఇలా మనం కట్టుకుంటూ ఉంటాము. ఈ రోజుల్లో చూసినట్టయితే అందుబాటులో ఉన్నటువంటి బోలు ఇటుకలను ఉపయోగించడం ద్వారా ఇట్లాగా మనకు నిర్మించుకుంటూ ఉండడం అనేది చూడవచ్చండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్ని బట్టలు శీతాకాలంలో మనకి వెచ్చదనంగా ఉంటాయి. ఎందుకు అంటే ఉన్ని దుస్తులు అనేటివి అధమ ఉష్ణ వాహకాలండి. ఉన్ని దారాల మధ్య గాలి అనేది బంధించబడి ఉంటుంది. ఈ గాలి ఏం చేస్తుందంటే మన శరీరం నుంచి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధించడం అనేది జరుగుతుంది. అంటే మన లోనికి ఈ చల్లని ప్రదేశం, చల్లంది ఏదైతే ఉందో చల్లగాలి బయట ఉండేది అది లోనికి పోనీకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టే మనం వెచ్చగా అనుభూతి చెందడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనం చూసినట్టయితే మందపాటి దుప్పటి లేదా ఒకటిగా జత చేసిన 2 సన్నని దుప్పట్లను ఉపయోగించడం అవకాశం ఇస్తే మీరు దేనిని ఎంచుకుంటారు అని చెప్పారు. ఇక్కడైతే మనము ఇక్కడ శీతాకాలంలో మందపాటి దుప్పటి కన్నా 2 సన్నని దుప్పట్లు ఒకదాని మీద ఒకటి వేసుకుంటాం కదా, అదే మేలు. ఎందుకంటే 2 సన్నని దుప్పట్లు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక దుప్పటికి మధ్య గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది లైట్గా. సో అక్కడ మనకి ఈ బయట నుంచి వచ్చేటువంటి చలి అనేది అక్కడికి ప్రవహించకుండా ఉంటుంది లోనికి, ఎందుకంటే మధ్యలో యానకం ఏమి తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ 2 సన్నని దుప్పట్లు యూజ్ చేయడమే బెటర్. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇది మళ్ళీ ఇచ్చారు చూడండి, దుప్పట్ల మధ్య గాలిపొర ఉంటుందని గుర్తుంచుకోండి అన్నారు. గాలిపొర ఉంటేనే మేలు, ఎందుకంటే బయట ఉండేటువంటి చలి కానీ వేడి కానీ మనకు లోనికి రానికుండా చేయడానికి యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, దీంతో మనకి ఈ లెసన్ అయిపోతుంది. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ అనేటివి కొంచెం చూద్దాము. మీరు లెసన్ విన్న తర్వాత కంపల్సరీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయండి. మీరు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తే అర్థమవుతుంది. లెసన్ పూర్తిగా విన్న తర్వాత బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఎంత మాత్రం మీరు చదివింది గుర్తుంది, కన్ఫ్యూజ్ కాకుండా చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అప్లోడ్ చేస్తున్నాను. డైలీ క్లాస్ అయిపోయిన వెంటనే ఆ రోజు నైట్ కల్లా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మీకు సంబంధించి 3rd to 8th సంబంధించి మొత్తం టెస్టులు ఉంటాయి, వీడియోస్, ఇక్కడ టెక్స్ట్ బుక్ వీడియోస్ ఉంటాయి, టెస్టులు కూడా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్, ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, ఇలా మొత్తం కలిసి మీకు ఇంత తక్కువ కాస్ట్కి రావడం అనేది చాలా మేలు అని చెప్పొచ్చండి. సో కంపల్సరీ మీరు ఇక్కడ కింద డౌన్లోడ్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ అండి చూద్దాము, థర్మామీటర్ అవధి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది అంటే సెల్సియస్లో చూసుకుంటే 35 degrees సెల్సియస్ నుంచి 42 degrees సెల్సియస్ వరకు ఉంటుంది. ఓకే, ఇతర ప్రయోజనాల కోసం మనము ప్రయోగశాల థర్మామీటర్ యూజ్ చేస్తాము. దీంట్లో మనకు అవధి ఎంత ఉంటుంది అంటే -10 degrees సెల్సియస్ నుంచి 110 degrees సెల్సియస్ అనేది ఉంటుంది. మానవ శరీర ఉష్ణోగ్రత, సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 degrees సెల్సియస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఘన పదార్థాల్లో సాధారణంగా వహనం ద్వారా ఉష్ణ ప్రసరణ అనేది జరుగుతుందండి. ఘన పదార్థాల్లో ఉష్ణ వహనం ద్వారా, ఓకే, కండక్షన్, ఓకే, ఉష్ణ ప్రసరణ ద్వారా మనకి ఇక్కడ జరుగుతుంది. ఉష్ణ వహనం అంటే కండక్షన్ అండి. ద్రవ మరియు వాయు పదార్థాల్లో అయితే ఉష్ణ సంవహనం ద్వారా ఉష్ణ ప్రసరణ అనేది జరుగుతుంది. కన్వెక్షన్, ఇక్కడ మనకు కన్వెక్షన్ రావాల్సింది. ఓకే, ఇదైతే కండక్షన్, ఇదైతే కన్వెక్షన్. ఉష్ణ వికరణం ద్వారా ఉష్ణ ప్రసరణ జరగడానికి ఎలాంటి యానకం అనేది అవసరం లేదండి. ఘన పదార్థాల్లో అయితే ఉష్ణ వహనము, ద్రవ వాయువులో అయితే ఉష్ణ సంవహనము. ఈ ఉష్ణ వికరణానికి, రేడియేషన్కి మనకు ఎలాంటి ఉష్ణ ప్రసరణ యానకం ప్రసరించడానికి ఎలాంటి యానకం అనేది అవసరం అనేది ఉండదు. ఇది మనకు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అనేది. ఓకే, ఇది మనకు. నెక్స్ట్, తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపచేస్తే ఉష్ణ వాహకాలు అంటాము. ఉష్ణాన్ని ప్రసరింప చేయకుంటే ఉష్ణ వాహకాలు అంటాం, లేదా ఉష్ణ బంధకాలనైనా అంటాము. లేత రంగు వస్తువుల కంటే ముదురు రంగు వస్తువులు ఎక్కువ ఉష్ణాన్ని, వికరణాన్ని గ్రహిస్తాయి. సో అందుకే మనకి ఇక్కడ వేసవిలో లేత రంగు దుస్తులతో మనము సుఖంగా ఉండడం అనేది జరుగుతుంది. శీతాకాలంలో చూసుకుంటే మనకు వెచ్చదనం అనేది అవసరము. ఉన్ని అధమ ఉష్ణ వాహకం మరియు దీనిలో దారాల మధ్య గాలి అనేది బంధించబడి ఉంటుంది. గాలి ఇక్కడ రావాలి, గాలి అనేది బంధించబడి ఉంటుంది కాబట్టి మనకు చాలా వెచ్చగా అనేది ఉండడం అనేది జరుగుతుంది శీతాకాలంలో ఇవి యూజ్ చేయడం వల్ల. ఉన్ని దుస్తులు, ఈ అధమ ఉష్ణ వాహకం కలిగినవి ఏమైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ మనకి ఇక్కడ
ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటివి చూద్దాం ఇంకా. ఓకే, వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని డాష్తో నిర్ణయించడం అనేది జరుగుతుంది. వస్తువు యొక్క వెచ్చదనం ఏ విధంగా ఉంది, ఎంత స్థాయిలో ఉంది అనేది దేంతో నిర్ణయిస్తాము అంటే ఉష్ణోగ్రత. కింద కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్లో ఉన్నాయి కదా, కింద కామెంట్ కూడా చేయొచ్చు. నీరు మరుగు ఉష్ణోగ్రతని డాష్తో కొలవలేము. దేంతో కొలవలేము? నీరు మరుగుతూ ఉందనుకోండి, దాన్ని ఏ ఉష్ణోగ్రతతో కొలవలేము అంటే ఏ థర్మామీటర్తో కొలవలేము అంటే ఆప్షన్స్ క్లినికల్ అండి. క్లినికల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లినికల్ థర్మామీటర్తో కొలవలేమండి. ఇక్కడ మనకు ప్రయోగశాల థర్మామీటర్ ఉంటుంది కదా, దాంతో అయితే కొలవచ్చు. ఉష్ణోగ్రతను డాష్ డిగ్రీలలో కొలుస్తారు. మెయిన్గా మనకు భారతదేశంలో మనము సెల్సియస్లో కొలుస్తూ ఉంటాము. గతంలో అయితే ఫారెన్ హీట్ అని చెప్పచ్చు, ఇప్పుడైతే మనకు సెల్సియస్లో కొల్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డాష్ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీ యానకం అవసరం లేదు. యానకం అనేది దేనికి అవసరం లేదు? ఉష్ణ బదిలీ అవుతుంది కదా. ఏ దాంట్లో మనకు 3 మెథడ్స్ అని చెప్పాను, దీంట్లో దేనికి యానకం అనేది అవసరం లేకుండానే ఉష్ణం బదిలీ అవుతుంది అంటే ఆప్షన్స్ ఈ మూడిట్లో చూడండి. ఇక్కడ మనకి కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్, ఈ మూడిట్లో రేడియేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉష్ణ వికరణం ప్రక్రియ ద్వారా వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉందండి. ఉష్ణం దాన్ని మరొక చివరికి డాష్ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది. అంటే వేడి పాలల్లో ఒక స్పూన్ అనేది వేసి ఉన్నారంట. ఓకే, ఇక్కడ నుంచి వేడి అవి 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 మనకి ఇక్కడ వరకు వేడి అనేది వస్తుంది. ఈ విధంగా బదిలీ అవ్వడాన్ని ఏమంటామంటే ఉష్ణ వహనము, కండక్షన్. లేత రంగుల బట్టల కంటే డాష్ రంగుల బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. అంటే వైట్ ఎక్కువగా గ్రహించదు, రిఫ్లెక్ట్ చేస్తుంది. బ్లాక్ అంటే ముదురు రంగు, చాలా ముదురు రంగు. ఓకే, ఇది మనకు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించేలా చేస్తుంది. అంటే ముదురు రంగు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భూపవనం వీచే సమయం అండి. భూపవనాలు ఎప్పుడు వీస్తాయి? రాత్రిలో వీస్తాయని చెప్పాను కదా. భూమి నుంచి సముద్రానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే రాత్రిలో భూమి త్వరగా చల్లారి పడిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి సముద్రాల మీదకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా భూపవనాలు ఏ సమయంలో ఏ సమయంలో వీస్తాయి ఎక్కువగా అంటే రాత్రి సమయంలో. సముద్ర పవనాలు అయితే పగలు పూస్తాయి. ఎందుకంటే పగలు వేడిగా ఉంటుంది, భూమి అనేది త్వరగా వేడెక్కిపోతుంది, సముద్రం అనేది చిన్నగా వేడెక్కుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చల్లని గాలులు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ వేడయ్యేసి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్, ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం ఎప్పుడు? ముదురు రంగు ఎప్పుడు ధరిస్తే మేలు మనకి? ముదురు రంగు ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి చలికాలంలో అయితే మేలు, శీతాకాలం. లేత రంగు దుస్తువులు రిఫ్లెక్ట్ చేస్తాయి ఎండని. సో అందుకు మనకు ఎండాకాలం వేసుకున్నామంటే, వేసవి కాలంలో వేసుకున్నామంటే ఎండని మనం గ్రహించకుండా రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో అది మనకు బెస్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వేడి వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఇంటి బయట గోడలకు తెలుపు రంగు వేయడం మంచిది అని ఎందుకు అని అంటే, తెలుపు రంగు వేసామంటే కనుక గోడలకు ఎండ పడినా కూడా ఇది గోడ అనేది గ్రహించుకొని లోపలికి రాకుండా ఏం చేస్తుందంటే ఎండ గ్రహించకుండా రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అందుకే ఎండ అనేది ఎక్కువ గ్రహించకుండా ఉంటుందని చెప్పి వైట్ పెయింటింగ్ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటామండి. నెక్స్ట్, 30 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి 1 లీటర్ నీటిని 50 డిగ్రీస్ సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటితో కలపబడినది. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది? 30 డిగ్రీస్ ఉన్న అంటే అంత వేడిగా ఉన్నటువంటి నీటిని 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటితో కలిపినారండి. ఓకే, ఇప్పుడు చెప్పండి మిగిలిన మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే, ఈ రెండింటిని కలిపేసామంటే దీని ఉష్ణోగ్రత ఎంత అంటే ఆప్షన్స్ 80 డిగ్రీసా, 20 డిగ్రీసా, 50 డిగ్రీస్ కంటే ఎక్కువ, 80 డిగ్రీస్ కంటే తక్కువనా, 30 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీస్ మధ్యన. ఇక్కడ చూడండి 50 ప్లస్ 30 ఎంత 80 డిగ్రీస్ కంటే ఎక్కువ, 80 డిగ్రీస్ కంటే తక్కువ, 50 డిగ్రీస్ కంటే ఎక్కువ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. కంపల్సరీ లెసన్ విన్నారు కాబట్టి ఏ మాత్రం మీకు అర్థమైంది అనేది ఈ ఒక్క క్వశ్చన్లోనే మీకు తెలిసిపోతుంది. ఈ ఒక్క క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేశారంటే కనుక మీరు లెసన్ బాగా విన్నట్టు. ఓకే, 30 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నటువంటి నీటిని 50 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి మరో లీటర్ నీళ్ళతో కలిపాము. అప్పుడు ఆ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అవుతుంది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చాలామంది ఈ రెండు కలిపేసి 80 అని చెప్పి పెట్టేస్తారు. ఓకే, ఇది కాదండి. ప్లస్ ఇది కూడా అనుకుంటారు. సో ఇది కూడా కాదు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 డిగ్రీ సెల్సియస్ నుంచి 50 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది.
అదేలా మేడం అంటారా, 30 డిగ్రీస్ సెల్సియస్ ఉండే నీటిని దీంట్లో కలిపావు, ఇదేమో 50 డిగ్రీస్ సెల్సియస్ ఉంది, ఇదేమో 30 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నటువంటి వాటరు, అంటే దీనికన్నా దీంట్లో ఉన్న వాటికన్నా ఈ 30 డిగ్రీస్ సెల్సియస్ వాటర్లో తక్కువ ఉంది హీట్ అనేది. అప్పుడు ఏమవుతుంది, ఈ 50 డిగ్రీల హీట్ దీనికి కొంచెం బదిలీ అయిపోతుంది. అంటే చెప్పాం కదా, ఎక్కువ వేడి ఎక్కడైతే ఉంటుందో అది చల్లని ప్రదేశానికి, చల్లని వస్తువుకి బదిలీ అయిపోతుంది అని చెప్పి, ఆ విధంగా 30 డిగ్రీస్ సెల్సియస్ అంటే తక్కువ వేడి ఉన్నట్టు దీంతో పోల్చుకుంటే 50 డిగ్రీస్తో. సో ఇక్కడ ఉన్నటువంటి వేడి ఇక్కడ అయిపోతుంది, ఇక్కడికి బదిలీ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే పెరగదు. ఓకే, ఇక్కడ మనకు 30 నుంచి 50కి మధ్యలో మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ 50 డిగ్రీస్ ఆల్రెడీ వేడిగా ఉంది, ఇంకా ఎక్కువ వేడిని కలిపాం కదా అని అనుకుంటే కాదు, దీంతో పోల్చుకుంటే ఇది తక్కువ వేడి, అంటే దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం చల్లనిది, అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికి బదిలీ అవుతుంది. 30 నుంచి 50కి మధ్యలో ఉంటుందండి. ఇది మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 40 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఒక ఇనుప బంతిని 40 డిగ్రీస్ సెల్సియస్ వద్ద నీటిని కలిగి ఉన్న ఒక కప్పులో వేసినారండి, అప్పుడు ఉష్ణం ఏమవుతుంది? అంతా అప్లికేషన్ టైప్ ఇచ్చారు మీకు, ఇది కూడా మీకు సేమ్ అలాంటి క్వశ్చనే. 40 డిగ్రీలు సెల్సియస్ వేడితో ఉన్నటువంటి ఒక ఇనుప బంతినే తీసుకున్నాము, ఈ నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు కూడా 40 డిగ్రీల సెల్సియస్ వేడి అనేది ఉందంట, ఇది అనేది దీంట్లో వేసేసినాం మనము, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఉష్ణం అనేది ఏమవుతుంది అంటే ఆప్షన్స్, ఇనుప బంతి నుంచి నీటికి ప్రవహిస్తుందా ఉష్ణం అనేది, ఇనుప బంతి నుంచి నీటికి లేదా నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహించదా ఉష్ణం అనేది, నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహించును, అంటే నీటిలో ఉన్నటువంటి ఆ వేడి ఉష్ణము ఈ బంతికి ప్రవహిస్తుందా, రెండిటి ఉష్ణోగ్రత పెరుగుతుందా, అంటే ఇనుపది దీన్ని కలిపి ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత అయిపోతుందా. ఈ 4 ఆప్షన్స్ కన్ఫ్యూజ్గానే ఉంటాయి. సో మీరు 9th క్వశ్చన్ అని చెప్పి కింద ఆప్షన్స్ కింద టైప్ చేయండి కంపల్సరీ, నేను టైం ఇస్తాను కొద్దిసేపు. చాలా ఇప్పుడు మీకు అన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 3 మాత్రము. ఆప్షన్స్ రైట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇనుప బంతి నుండి నీటి నుంచి ఇనుప బంతికి ఎలాంటిది ప్రసరణ జరగదు, రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఏది తక్కువ ఉండింటే తక్కువకు వెళ్ళిపోయిండు, తక్కువ ఏం లేదు కాబట్టి రెండు ఎలాంటి ప్రవాహం అనేది చెందదండి, అంటే దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి బదిలీ అవ్వదు, ఎంత ఉండేది అంతే ఉంటుంది, ఉష్ణోగ్రత అనేది ప్రవహించదు ఒకదాని నుంచి ఒకటి. ఓకే, ఇది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది, దాన్ని మరొక చివర ఏమవుతుంది అని కనుక్కోమంటున్నారు. ఉష్ణవహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుందా, ఈ చల్లదనం అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈ ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా అంటే చల్లగా మారుతుంది, అంటే ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుందా, ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుందా, ఉష్ణ వికరణం ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుందా, చల్లగా మారదా. ఆప్షన్ 4 చూడండి, మనకు అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఉష్ణ వహనం ద్వారానా, సంవహనం ద్వారానా, వికరణం ద్వారానా, ఏ పద్ధతిని పాటిస్తూ మనకి ఇక్కడ చల్లగా మారింది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మన క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవాలి, క్వశ్చన్లోనే మనకు హింట్ ఉంది. ఆప్షన్ చూడండి, మన ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు టైప్ చేయండి. 10th క్వశ్చన్ ఆప్షన్ రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 అండి, చల్లగా మారదు. ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది, చెక్క చెంచా అంట, చెక్క చెంచా గుండా ఎందుకు ఉష్ణం అనేది ప్రవహిస్తుందండి, చెక్క అనేది ఏంటి, ఉష్ణ బంధకము, ఉష్ణ బంధకం కదా, అంటే పూర్ కండక్షన్ అండి ఇది మనకు, దీంట్లో చెక్కలో ఎలాంటి బదిలీ అనేది ఉండదు. ఓకే, ఉష్ణ బంధకంగా చెప్పచ్చు దీన్ని. సో అందుకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, అసలు చల్లగా మారదు అని చెప్పి రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఇన్ని ప్రక్రియలు ఇచ్చేలోపు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈ ప్రక్రియనా అని చెప్పి. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అండి. ఫస్ట్ మన క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి, చెక్క చెంచా అని చెప్పి అది ఇచ్చారు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది, దీనికి గల కారణం ఏమిటి? రాగి అడుగు పాత్రను మరింత మన్నికగా చేయడానికా, అటువంటి పాత్రలు రంగురంగులుగా కనిపిస్తాయి అందుకనే దాన్ని అట్లాగా చేస్తారా, స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణ వాహకం అనే, స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగిని శుభ్రపరచడం అనేది చాలా ఈజీ అనే. ఆప్షన్స్ ఈ 11th క్వశ్చన్ కూడా ఆప్షన్ మీరు టైప్ చేయండి కామెంట్స్లో. 11th క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి అనేది మంచి ఉష్ణ వాహకం అండి. అందుకనే ఎక్కువగా భిన్న మనకు వేడి అనేది అవుతుంది. అందుకనే కింద పాత్రలు ఉన్నాయి కదా, పాత్రలు బోలా మళ్ళించారంటే ఇక్కడ తెలుస్తుంది రాగి అనేది ఉంటుంది. ఇదంతా మనకు రాగితో లైన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే త్వరగా వేడెక్కుతుంది కాబట్టి మనకి ఇలా వేయడం అనేది జరుగుతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో పోలిస్తే రాగి అనేది మంచి ఉష్ణ వాహకం అండి. అంటే ఉష్ణాన్ని త్వరగా ప్రసరింప చేయడానికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి 8th, 9th, 10th, 11th క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకొని మీరు ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చారంటే మీకు తెలుసా అనేది ఇచ్చారు. సెల్సియస్ స్కేల్ను 1742 అంటే 1742వ సంవత్సరంలో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి అండర్స్ సెల్సియస్ రూపొందించారు. అందుకే ఆయన పేరు పెట్టుకున్నారు చూడండి. విచిత్రం ఏమిటంటే అతను వేడి నీటి ఉష్ణోగ్రతను 0 డిగ్రీ సెల్సియస్గా మరియు గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్గా ఆయన నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఈ క్రమము చాలా త్వరగానే తారుమారు అనేది చేయబడింది. అంటే మనకి ఇక్కడ వేడి నీటి ఉష్ణోగ్రత అనేది 100 డిగ్రీస్కి వేసుకొని గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రతను 0 డిగ్రీస్కి చేంజ్ చేసేయడం అనేది జరిగింది. ఈయనైతే మనకు ఈ విధంగా కనుక్కోవడం అనేది జరిగిందండి. ఎప్పుడు 1742లో. ఒక ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఏ దేశానికి చెందిన అంటే స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్తగా చెప్పచ్చు. ఇంకా పేరు అంటామా కనుక్కోవచ్చు, ఎట్టగా మనకు సేమ్ నేమే ఉంది కాబట్టి సెల్సియస్ అని చెప్పి. దీంతో మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అండి. అంటే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. నెక్స్ట్ లెసన్లో ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ లెసన్ గురించి. ఈ లెసన్ అయితే మీరు విన్నారు కదా, ఈరోజు నైట్కే మీకు ఇక్కడ టెస్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ముందు 2 లెసన్స్ కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి, లెసన్ వినండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు టెక్స్ట్ బుక్ అంతా చదివిన తర్వాత కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తెలుస్తుంది ఒక్క బిట్ కూడా మిస్ కాలేదని చెప్పి. ఈ ఆల్రెడీ 3rd to 6th అనేటివి ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. 7th సోషల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 7th సైన్స్ అనేది జరుగుతూ ఉంది ఆన్ ది వేలో. ఓకే, మీరు ఈ టెస్ట్ అనేటివి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఆల్రెడీ 2 లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ క్లాస్ వినడము, అక్కడికి వెళ్ళి మీరు నైట్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కానీ చేశారంటే మీకు ఈజీగా క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, నేను ఏ విధంగా రాయగలుగుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.